ఏపీలో తెలంగాణలో చూసుకున్నట్లయితే తెలంగాణలో మనకి వాణిజ్య సిలిండర్లోకి గ్యాస్ అక్రమ రీఫిల్లింగ్ అయితే జరుగుతోంది. సో దీనికి సంబంధించి ముఠానైతే అరెస్ట్ చేయడం అయితే జరిగిందనమాట. సో తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికే గ్యాస్ అయితే దొరక్క అందరూ ఇబ్బంది అయితే పడుతున్నారు. ఈ నేపథ్యంలో సాధారణ గృహ వినియోగదారుల సిలిండర్లను వాణిజ్య సిలిండర్లోకి అయితే మళ్ళీ రీఫిల్లింగ్ అయితే చేస్తూ ఉన్నారనమాట. ఈ ముఠానైతే అరెస్ట్ అయితే చేయడం అయితే జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు క్లియర్గాన మనకి హైదరాబాద్లోని బండ్లగూడ గోదాముల్లో టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. అక్రమంగా గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తున్న ముఠాను పట్టుకున్నారనమాట. గృహ వినియోగదారుల సిలిండర్ల నుంచి గ్యాస్ను తీసి వాణిజ్య సిలిండర్లోకి ఈ ముఠ నింపుతున్నట్లు గుర్తించడం అయితే జరిగింది. 96 డొమెస్టిక్ సిలిండర్లు, 58 వాణిజ్య సిలిండర్లు, 50 చిన్న సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. గ్యాస్ రీఫిల్లింగ్ చేసే యంత్రాలు, ఇతర సామాగ్రిని కూడా పట్టుకున్నారనమాట. రాష్ట్ర వ్యాప్తంగా వాణిజ్య సిలిండర్లకు ఉన్న పెరిగిన డిమాండ్ కారణంగా గృహ వినియోగదారుల సిలిండర్ని తీసేసి వాణిజ్య సిలిండర్లు అయితే వేసేసి వాటిని అయితే 2000, 3000, 4000 కూడా అమ్ముకుంటూ ఉన్నారనమాట. సో ఈ విధంగా జరుగుతుంది కాబట్టి ఎట్టకేలకు పోలీసులు అయితే పట్టుకున్నారు. లేకపోతే ఇంకా గ్యాస్ అయితే దొరకదనమాట. తెలంగాణలోని గ్యాస్ సిలిండర్ల కొరత ఇంకా పెరిగిపోతుంది. ఇది ఒక మంచి నిర్ణయం చెప్పుకోవచ్చు. సో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దాడులు అయితే జరుగుతూ ఉన్నాయి. గృహ వినియోగదారులు ఎవరో కూడా కంగారు పడతారని చెప్తున్నారు. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి